సినిమా ఇండస్ట్రీ బాగుందంటావు టీవీ ఇండస్ట్రీ కన్నా. చాలా బాగుంది. ఓకే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్, ప్లీజ్ కమ్ టు సినిమా ఇండస్ట్రీ, నాట్ టు టీవీ ఇండస్ట్రీ. కమ్. నేను వద్దని చెప్పను, కమ్. అయితే అందులో ఏదో సంపాదించాలి, ఏదో పొడి చేయాలి, మేళ కట్టేద్దామంటే కాదు. అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా, ఒక వ్యాపకం లాగా. రోజుకి మనకి ఎక్కడో చోట మనం చాలామందికి వర్క్ చేయాలన్న తాపత్రయం ఉంటుంది, ఇంట్లో ఖాళీకి కూర్చోలేరు. అవును. అలాంటి వాళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత రోజుకు 3-4 గంటలు టైం స్పెండ్ చేయడానికి అది. ఓకే, అంతేగాని దాని మీద ఏదో లబ్ధి ఆశించి మాత్రం లబ్ధి ఇంపాసిబుల్ రానక్కల్లా. అది ఓన్లీ లబ్ధి పొందిన ఉన్నారు, లేకుండా కాదు. మంజులా నాయుడు గారు వాళ్ళు లబ్ధి బాగా పొందారు కదా. మరి రుతురాగాలు అవన్నీ, రుతురాగాలు తర్వాత చక్రవాకం, ఇంకా మిగతావి సూపర్ డూపర్ హిట్లు వాళ్ళవి. వాళ్ళకి దేవర్ కింగ్స్, లెజెండ్స్. అవును, లెజెండ్స్. వాళ్ళ తప్ప ఇంకెవ్వరూ సంపాదించలేదు. మరి ఇన్ని సీరియల్స్, ఇన్ని బాబోయ్, ఏ ఛానల్ చూసినా అలా వచ్చేస్తుంటాయి టైటిల్స్ అన్ని, సినిమా టైటిల్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సినిమా వచ్చింది అనుకో, త్రిబులర్ వచ్చింది అనుకో, త్రిబులర్ సీరియల్ వచ్చేస్తుంది. ఇంకేదో టైటిల్ వస్తే ఆ టైటిల్ సీరియల్ వచ్చేస్తుంది, మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది, మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది. మరి అంత విరివిగా, అంత విచ్చలవిడిగా ఎలా తయారవుతున్నాయి అన్నదే $1 million క్వశ్చన్. అందులో మ్యాజిక్ అదే. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా ఇబ్బందులు రోజు అన్ని పిల్లిమొగ్గులు అంతే, ఏ రోజుకి ఆ రోజే. సో టీవీ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నావా? 100% ఉంటుంది సార్. ఇందులో అందరూ కొంచెం ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో కొంచెం తగ్గుతూ రావాలి. స్వార్థం మానుకోవాలి. మీ వైపు నుంచి కొంత, నా వైపు నుంచి కొంత, మీ వైపు నుంచి కొంత, నా వైపు నుంచి కొంత, అందరూ కలిపి కొంచెం కొంచెం వేసుకుంటే డెఫినెట్గా సర్వైవ్ అవుతుంది. ఎస్, లేకపోతే కష్టం రాబోయే రోజులు. టీవీ ఇండస్ట్రీకి వెళ్ళడం మానేస్తారు ఎవరైనా. అంటే ఉంటుంది, ఇండస్ట్రీ పాడవదు. బట్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు ఒక టైంలో KGF, ఒక RRR అలాంటి సినిమాలు వచ్చి మళ్ళీ థియేట్రికల్ రన్ నిలబెట్టి సినిమాలు మళ్ళీ అంటే మళ్ళీ ఒక ఆన్ రష్ వచ్చినాయి. తర్వాత ఇంకా చిరంజీవి గారి సినిమాలు అన్నీ రావడం, బాలకృష్ణ గారి సినిమాలు అవన్నీ మళ్ళీ థియేటర్ని ఎగ్జిస్టెన్స్ని కాపాడే, ప్రొటెక్ట్ చేసే సినిమాలన్నీ కూడా. మరి అలాగ లేకపోతే అది మాత్రం హౌ లాంగ్ విల్ ఇట్? అంటే మీకు సీరియల్స్ అలరిస్తున్నాయి సార్. సీరియల్స్ బ్యాడ్గా ఉన్నాయని నేను చెప్పట్లే, సీరియల్స్ బాగుంటున్నాయి. జనాలకి వాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు, విపరీతంగా పేర్లు తెలుసు. బట్ ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వదు. అది ఆర్టిస్టులకు కానివ్వండి, ప్రొడ్యూసర్లకు కానివ్వండి, ఇంకా మిగతా సెక్టర్, టెక్నీషియన్ సెక్టర్కి అది పెద్దగా వర్కౌట్ కావట్లేదు అంటున్నా. ఓకే, ఈ కారణం చేతనా మీరు మానేశారు? అంతే, టీవీ ప్రొడక్షన్ అంతే. ఓకే, ఎందుకంటే అది నేను మొహానికి రంగు వేసుకుంటే నేను అద్భుతంగా సంపాదిస్తా. నేనున్న ఆ రోజుకి మొహానికి రంగేస్తే 1 day వర్క్ చేస్తే, 8 గంటలు వర్క్ చేస్తే అద్భుతంగా సంపాదిస్తా. ఆ రోజు నేను ఐ కుడెంట్ ఎర్న్ ఏ సింగిల్ పై. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా నాలెడ్జ్ని, నా తాలూకు స్కిల్ని, నేను అంతకుముందు నేర్చుకున్న పనితనాన్ని మొత్తం అంతా ఆ సీరియల్ మీద పెట్టి దాదాపు 8 నెలలు ₹1 రాలేదు నాకు, కష్టం తప్ప. డబ్బులు పోయినాయా? పోయింది. ఓకే, పోకుండా ఎలా ఉంటే. నష్టపోయావు, అందుకే అంత గట్టిగా చెప్తున్నావు. డెఫినెట్గా అంతే కదా. బట్ మరి మీ అనుభవాలు ఏమైనాయి? అనుభవం ఉందిగా, ఇప్పుడు ఉంది. నెక్స్ట్ దానికి అనుభవం రెడీగా ఉంది. అలాగే నేను అంటుంది, ఏదో డబ్బులు పోతే అంటే అనుభవం వచ్చు అని పాటలా కాదండి. అనుభవం ఉంది. నేను నాలాంటి అనుభవం ఉన్నవాడు పోగొట్టుకుంటేనే ఒక మోస్తారుగా అంత పోయింది. మిగతా వాళ్ళకి అది కాదు. వాషౌట్ ఇన్ ద సెన్స్ ఒక రేంజ్లో వాళ్ళు కోలుకోలేనంత వాషౌట్. కోలుకోలేని దెబ్బ, కోలుకోలేనంత. నాకు అంత తెలివితేటలుండి నేను ఎలా చేయగలుగుతాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెనక సెట్ ఇదేసేద్దాం, ఇదిగో ప్రాపర్టీస్తో సహా కొనేసి, నాకు తెలిసి, నా విద్య నాకు తెలిసి, ఏ పని ఎవరు ఏం చేస్తారో అన్నీ తెలిసి నేను చేస్తే నేను చాలా అంటే నాకు అప్పుడున్న టైంకి చాలానే పోగొట్టాను. అదే చావు తప్పి కన్నులట్టు కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకేం తెలియదు, ఇన్నండి ఒకటి తెలియదు, వాళ్ళు ఏమైపోయి ఉంటారు. అప్పుడు అచ్యుత్ కూడా ఇలాగేవో కొన్ని నష్టపోయాడు. లేదు, ఆయన
కమింగ్ టు ప్రొడక్షన్ అది రాలేదు. వచ్చిన అప్పట్లో సింగిల్ ఎపిసోడ్లు అవి చేశారు, అదే అంతేగాని నష్టపోయింది అది. వాళ్ళు చేశారు, నలుగురు కలిసి చేశారు ప్రొడక్షను. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నలుగురు కలిసి అపోయి ఉంటుంది. అదే ఆ షాక్లోనే తను పోయాడని అన్నారు అప్పుడు. ఓహో, ఈ కుడ్ నాట్ కమ్ బ్యాక్. ఓకే. అప్పుడు అయినా కానీ అంత పెద్దగా పోలేదు అంటే పోయి ఎందుకంటే 13 వారాలే 13 వారాల ఎపిసోడ్స్ కదా కాబట్టి పెద్దగా పోలేదు. ఇది నాది 180, 260, 300 అక్కడ. అంటే నేను ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడే నువ్వు మాట్లాడుతుంటే స్ఫురించిన మాట, ఇప్పుడు మీరు లాంగ్ టైము ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇన్ని ఉంటాయి కదా. డోంట్ ఎనీబడి సపోర్ట్ ద ప్రాజెక్ట్? అవును, ఎవ్రీవన్ సపోర్టెడ్. నాకు ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు, నా టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేశారు, నాకు డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ చేశారు, నా లొకేషన్ సపోర్ట్ చేశాయి, నాకు లొకేషన్స్ ఇచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు. మరి వేర్ ఈస్ ది ప్రాబ్లం? తర్వాత మీకు దీంతో అర్థమైపోయి ఉంటుంది, ఇన్ని చెప్పాను. అదేలే, అంటే తెలివైన వాళ్ళు, రెగ్యులర్గా టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైతే దోజ్ హు ఆర్ ఫేసింగ్ ది టర్మాయిల్, స్ట్రగుల్ అయితే వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ జనరల్ పబ్లిక్కి మాత్రం అర్థం కాదు. నువ్వు చెప్పింది కొంతవరకు, తర్వాత గోడే, తర్వాత గ్రీన్ మ్యాటే, తర్వాత గ్రీన్ మ్యాటే. ఏదైనా సరే ఇప్పటికీ తర్వాత సుమ కూడా నేను ప్రొడక్షన్స్లో మళ్ళీ సుమతో నేను తను యాంకరింగ్లో ఎపిసోడ్లు చేసామండి. నాకు అది ప్రాఫిటే. ఓకే, అంటే నేను విపరీతంగా లేదు, మినిమల్ దీంతో ప్రాఫిట్ సంపాదించాను. అదే ఒరిజినల్గా మనం పెట్టింది వచ్చి ఎంత వచ్చినా కొంచెం సంపాదించాను. ఓన్లీ డైలీ సీరియల్ దగ్గర పోయింది. డైలీ సీరియల్ దగ్గర పోయింది. ఓకే. ఇప్పుడు మొన్న జయమ్మ పంచాయతీ చేసిన సినిమా కొన్ని ప్రొడక్షను ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి, అది మన ప్రొడక్షన్ కాదు. కాదు నేను అంటుంది యాక్ట్ చేసింది తను జయమ్మ దాంట్లో. మీరు ఇన్ జనరల్గా ఇప్పుడు ఓటీటీలు, వెబ్ సిరీస్ ఇన్ని వచ్చాయి కదా, అన్ని లుక్రేటివ్గానే ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్? ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ లుక్రేటివ్గానే ఉన్నాయండి. నేను వదలనండి, అంత ఈజీగా వదలను. నేను ప్రయత్నం అయితే ఉంది, ప్లానింగ్ ఉంది. కథలు రెడీగా ఉన్నాయి, అన్నీ మళ్ళీ అన్నీ ఒకసారి ఓకే రీవ్యాంప్ చేసుకోవాలి. అన్నీ కూడా రీవ్యాంప్ అయి ఉన్నాయి. ఈ మధ్య ఈ కరోనా వల్ల కొంతవరకు బ్లాక్ అయి ఉంటాయి, అంతే కదా. అంతే. తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నీ క్యారెక్టర్లు, నీ కెరీర్ గురించి కనుక ఆలోచిస్తే, ఏ ఫిల్మ్ బై అరవింద్, ఆ సినిమా నీకు చాలా పేరు తెచ్చింది, విపరీతమైన పేరు. అంటే ఆల్మోస్ట్ ఒక